గుడ్ ఈవినింగ్ అండి. సో ఇంతకు ముందర మనం 7 క్వెషన్స్ వరకు చూసాం గదా! సో మిగతా క్వెషన్స్‌ని లెట్ అస్ స్టడీ రైట్ నౌ. సో ఇప్పుడు మనల్ని ఫ్రీక్వెంట్‌గా అడిగే క్వెషన్ ఏంది అంటే ఫస్ట్ మనం వెళ్ళడంతోనే నీ ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి అని అడుగుతారండి. నీ ప్రాజెక్ట్‌లో నువ్వేం చేసావు? అసల నీ ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి అంటారు. సో అందుకనే మీరు రెజ్యూమ్‌లో మోస్ట్ రీసెంట్‌గా పనిచేసిన ప్రాజెక్ట్ గురించి కొన్ని డీటెయిల్స్ మీకు ఖచ్చితంగా తెలియాలి. ఏ ప్రాజెక్ట్ అయితే పెడుతున్నారో దాని గురించి అట్‌లీస్ట్ ఒక 5, 6 లైన్‌లు మనం మాట్లాడగలిగి వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ ఏంటి? ఎలా పనిచేస్తది? అన్నది డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఫర్ సపోజ్ నేను లిబ్బీ గురించి చెప్పాలి అనుకోండి. నేను అదే నా ప్రాజెక్ట్‌లో యాడ్ చేశాననుకో. ఈ లెర్న్ బై యువర్ సెల్ఫ్ అనేది ఈ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్. ఎవరన్నా సరే వచ్చి అక్కడ కోర్సులని పర్చేస్ చేయొచ్చు. పర్చేస్ చేసిన కోర్సులను ఆళ్ళు అక్కడే వాచ్ చేయొచ్చు. సర్టిఫికేట్ వస్తది. ఈ వెబ్‌సైట్‌కి 2 పానెల్స్ ఉంటాయి. ఒకటి అడ్మిన్, ఒకటి యూజర్. అడ్మిన్ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తాడు. యూజర్ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తాడు. అనే హై లెవెల్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో దట్ డీటెయిల్ అంతా చెప్పక్కర్ల. పైన ఏం జరుగుతదన్నది చెప్తే సరిపోతది. వన్ థింగ్ ఏంది అంటే మీరు ఎట్లా చెప్తున్నారో అన్నది అక్కడ అబ్జర్వ్ చేస్తారు చెప్తే, మీరు చెప్పేది రైటా? రాంగా? అన్నది వాళ్ళు ఎవాల్యుయేట్ చేయలేరు. ఎందుకంటే మీ ప్రాజెక్ట్ అన్నది మనకి మాత్రమే తెలుసు కదా! వాళ్ళకి తెలీదు కదా ప్రాజెక్ట్ అన్నది. అండ్ ప్రాజెక్ట్‌లో ఉండే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అడిగితే పరిస్థితి ఏంది అంటే, ఇప్పుడు ఇది మనం మాన్యుయల్ టెస్టింగ్ మీద పెడుతున్నాం. సో, నేనొక మాన్యుయల్ టెస్టర్ కింద ఈ ప్రాజెక్ట్‌లో పనిచేశాను. మేము అజైల్ మెథడాలజీలో స్క్రమ్ మెథడాలజీని యూజ్ చేసాం దీంట్లో. ఈ స్క్రమ్ మెథడాలజీని మనం ఇక్కడ యూజ్ చేయడం వల్ల గ్రూమింగు, ప్లానింగు, స్క్రమ్ కాల్సు అండ్ రెట్రోస్పెక్టివ్ ఇవన్నీ ఉంటాయి. అండ్ టెస్టింగ్ యాక్టివిటీస్‌లో టెస్ట్ కేసులు క్రియేట్ చేయడము, ఫస్ట్ అనాలిసిస్ అయిన తర్వాత టెస్ట్ కేసులు క్రియేట్ చేసి, రివ్యూ చేసి, ఈ డిఫెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేసి వచ్చే డిఫెక్ట్స్‌ని లాగ్ చేసి డెవలపర్‌తో ఇంటరాక్ట్ అవుతా ఉంటాము. బిజినెస్ అనలిస్ట్‌కి ఏమైనా క్వెరీస్ ఉంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాము. డెవలపర్ రిజెక్ట్ చేస్తే ఇట్లా ఈ ప్రాసెస్ అంతా హై లెవెల్‌లో చెప్పుకుంటా వస్తారన్నమాట రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్‌లోకి. నెక్స్ట్ నీకు కాన్ఫ్లుయెన్స్ తెలుసా? అంటే కాన్ఫ్లుయెన్స్ అన్నది ఏంది అంటేనండి ఒక డాక్యుమెంటేషన్ పర్పస్ కోసం జీరాకి అడిషనల్ ఒక ప్లగిన్ ఉంటదన్నమాట కాన్ఫ్లుయెన్స్ అన్నది. అందులో మనము మొత్తం ప్రాజెక్ట్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మెయింటైన్ చేస్తాం. కాన్ఫ్లుయెన్స్ అనేది ప్రాజెక్ట్ స్పెసిఫిక్ డాక్యుమెంట్స్ అన్నిట్లికి యూజ్ చేస్తారు. సో, నేను నా టెస్ట్ కేసెస్‌కి నా ప్రాసెస్ ఎలా ఉంటది అన్నది నేను కాన్ఫ్లుయెన్స్‌లో క్రియేట్ చేశారు. మేము దాన్ని వాడుకున్నాం అని చెప్తే సరిపోతది. అండ్ హౌ ఆర్ యూ జనరేటింగ్ బగ్ రిపోర్ట్స్ అని అడిగితే గనక, మా ప్రాజెక్ట్‌లో మేము జీరా వాడుతున్నామండి. జీరాలో మొత్తం అంతా మనకి డీటెయిల్స్ వచ్చేస్తాయి. మాకక్కడ డాష్‌బోర్డ్‌లో ఒక గ్రాఫ్‌ని మనం చూస్ చేసుకుంటే ఆటోమేటికల్లీ ఎన్ని నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ లాగయినియి, ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ అక్కడ వచ్చేస్తాయి. అదే మేము ఇన్‌పుట్ కింద యూజ్ చేసుకుంటున్నామండి అని చెప్పొచ్చు. అండ్ దెన్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ యొక్క టెక్నిక్స్ చెప్పు అంటారు. అంటే అన్నీ చెప్పమనరు. ఈక్వివలెన్స్ క్లాస్ పార్టిషన్, బౌండరీ అనాలిసిస్ ఎక్కువగా అడుగుతారు. ఈక్వివలెన్స్ క్లాస్ పార్టిషన్ అంటే అప్లికేషన్ మల్టిపుల్ సెట్స్ ఆఫ్ డేటా మీద పనిచేస్తున్నప్పుడు డేటాని గ్రూప్స్ కింద స్ప్లిట్ చేసి మేక్ ష్యూర్ ఈచ్ గ్రూప్ విల్ హావ్ ఎ సేమ్ ఔట్‌కమ్. ఒక గ్రూప్‌లో నుంచి ఒక వాల్యూ ఇస్తే మొత్తం వాల్యూస్ ఏది ఇచ్చినా ఒకటే ఔట్‌కమ్ వచ్చేటప్పుడు ఒక వాల్యూతోనే చెక్ చేయని చెప్పేది ఈక్వివలెన్స్ క్లాస్ పార్టిషన్. మరి బౌండరీ వాల్యూ అనాలిసిస్ అంటే డెవలపర్‌లు ఎప్పుడు బౌండరీ కండిషన్స్ దగ్గర ఇష్యూస్ చేస్తారు కాబట్టి మనకి ఎక్కడైతే బౌండరీ కండిషన్స్ చెప్తారో అక్కడ +1, -1 అని బౌండరీ కండిషన్స్‌తో చేస్తాము. ఈ డెసిషన్ టేబుల్ అనాలిసిస్ అంటే గనక మనకి బూలియన్ ఏ అండ్ బి అన్న ఆపరేషన్స్ చూస్తే గనక ఆండ్ ఆపరేటర్‌లో ఎన్నైతే పాసిబుల్ కాంబినేషన్స్ అన్నిటిని యూజ్ చేసి మనం చెక్ చేసుకుంటాము. అండ్ ఈ స్టేట్ ట్రాన్సాక్షన్ అనాలిసిస్, యూజ్ కేస్ అనాలిసిస్ గూడా మీ అప్లికేషన్ దాని యొక్క స్టేట్‌ని అప్రాప్రియేట్‌గా మూవ్ అవుతుందా? లేదా? అన్నది మనం చెక్ చేసేది ఈ రెండిట్లోనూ చెక్ చేసుకుంటామండి. స్టేట్ ట్రాన్సాక్షన్ అండ్ యూజ్ కేస్ అనాలిసిస్ అంటాం. నెక్స్ట్ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ అంటే ఏంటి? స్ప్రింట్ బ్యాక్‌లాగ్ అంటే ఏంటి? బ్యాక్‌లాగ్ అంటే ఎనకాల ఉండే రిక్వైర్మెంట్స్ మొత్తం. ప్రొడక్ట్ ఆర్ ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్‌కి సంబంధించిన మొత్తం రిక్వైర్మెంట్స్. స్ప్రింట్ బ్యాక్‌లాగ్ అంటే ఫర్ సపోజ్ స్ప్రింట్‌లో 5 స్టోరీస్ చేద్దాం అనుకున్నాం. ఈ 5 అయిపోతే ఎనకాల ఇంకొక 2 పెట్టుకుంటాం. ఈ అయిపోతే అందులో చెయ్యాలి అని. బ్యాక్‌లాగ్ అంటే గనక పూల్ ఎనకాల. అయిపోతే ఇందులోంచి తీసుకొని మనం చేస్తాము అని దాని యొక్క మీనింగ్ మాట. అండ్ టెస్ట్ కేసులు ఎక్కడ క్రియేట్ చేస్తున్నావు? ఎలా చేస్తున్నావు? అని అడిగితే, నేను టెస్ట్ కేసులు జీరాలో జెఫర్ స్క్వాడ్ గాని, ఎక్స్‌రే అన్న ప్లగిన్‌లో చేసేస్తున్నాను డైరెక్ట్‌లీ. మా ప్రాజెక్ట్ అయ్యే వాడుతుంది. అందులో టెస్ట్ కేస్‌కి ఫస్ట్ డిస్క్రిప్షన్ ఇస్తాను. లోనకెళ్ళి స్టెప్స్ క్రియేట్ చేసుకుంటాను. ప్రతి స్టెప్‌కి కూడా దాని యొక్క డీటెయిల్స్, ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్, టెస్ట్ డేటా 3 పెట్టుకుంటాము. అండ్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఈ టెస్ట్ కేస్‌కి ఏ పర్టిక్యులర్ రిక్వైర్మెంట్ ఉన్నదన్నది కూడా మనం ట్యాగ్ చేస్తామండి అని మనం చెప్తాం. నెక్స్ట్ రిక్వైర్మెంట్ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ అంటే ఇంతకు ముందర ఒక డాక్యుమెంట్‌లో ఈ రిక్వైర్మెంట్‌కి ఇన్ని నంబర్ ఆఫ్ టెస్ట్ కేసులు ఉన్నాయని మనం రాసేవాళ్ళం మాన్యుయల్లీ. ఇప్పుడు జీరా వచ్చేసరికి ఏమైంది ఒక రిక్వైర్మెంట్ ఓపెన్ చేస్తే కింద ఎన్ని నంబర్ ఆఫ్ టెస్ట్ కేసులు ఉన్నాయో వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఇంతకు ముందర క్వెషన్‌లో మీరు చూస్తే మీకు ఇందాక నేను చెప్పాను టెస్ట్ కేస్ క్రియేట్ చేసేటప్పుడు దాని యొక్క రిక్వైర్మెంట్‌కి మ్యాప్ చేయాలండి అని చెప్పాను కదా! సో, అక్కడ రిక్వైర్మెంట్ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ జీరాలోనే వచ్చేస్తుంది. నేను డాష్‌బోర్డ్‌లో ఒక గ్రాఫ్ క్రియేట్ చేసుకున్నా సరిపోతది.
ఎస్టీఎల్సీ అని అడిగారు అనుకోండి, మీకు ప్లానింగ్, అనాలిసిస్, డిజైన్, ఎగ్జిక్యూషన్, క్లోజర్ ఇండివిడ్యువల్ ఫేజెస్ గురించి హై లెవెల్‌లో ఒక్కొక్క నోషన్ చెప్పినా సరే మోర్ దాన్ ఎనఫ్. బగ్ లైఫ్ సైకిల్ ఆర్ డిఫెక్ట్ లైఫ్ సైకిల్. మీరు ఒక డిఫెక్ట్ రైజ్ చేస్తే తర్వాత జరిగే యాక్టివిటీస్ ఏంటి? మనం ఆల్రెడీ మోర్ డీటెయిల్స్ అబౌట్ దిస్ డిఫెక్ట్ లైఫ్ సైకిల్ ముందర కూడా స్టడీ చేశాం. ప్రయారిటీ అండ్ సివియారిటీ. సివియారిటీ అన్నది డిఫెక్ట్ కి మనం టెస్టర్ కింద రైజ్ చేస్తాము. హౌ సివియర్ దిస్ డిఫెక్ట్ ఈస్ ఇంపాక్టింగ్ ద అప్లికేషన్. అండ్ ప్రయారిటీ అనేసరికి ఏ ఆర్డర్ లో డెవలపర్ ఫిక్స్ చేయాలి అన్నది ప్రయారిటీ డెవలపర్ పెట్టుకుంటారు. రీటెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్. రీటెస్టింగ్ అంటే ఫెయిల్డ్ ఫంక్షనాలిటీని రీటెస్టింగ్ అంటాను. రిగ్రెషన్ టెస్టింగ్ అంటే గనక ఇందాక అజైల్ ప్రాసెస్ లో రిలీజ్ ఎండింగ్ లో చేసేదాన్ని రిగ్రెషన్ టెస్టింగ్ అంటాము. స్మోక్ టెస్టింగ్ అంటే కనుక ఒక ఫీచర్ డెవలప్ అయిన వెంటనే అది కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా అనే హై లెవెల్ మనం చెక్ చేసేదాన్ని స్మోక్ టెస్టింగ్ అంటాం. ఇవి వేరియస్ టెస్టింగ్ డెఫినేషన్స్ మనల్ని జనరల్ గా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ అండి. ఈ క్వశ్చన్స్ పూల్ నేను ఇంకా అప్డేట్ చేస్తానే ఉంటాను. మీరు నెక్స్ట్ సెషన్స్ లో ఈ వీడియోస్ ని ఫర్దర్ క్వశ్చన్స్ ని చెక్ చేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్. Done.